చేయాలి, వివేక చూడమని అనే బుక్ని మనం ఫాలో అవుతున్నామంటే అది క్యాజువల్గా వచ్చిన ఎన్ని బుక్కులు ఉంటాయి, అలాంటిది కాదు. అది నిజంగా మన సాధనలో మనకు ఆతృత ఉన్నప్పుడే మనకి ఒక గురువు గారు దొరుకుతారు, ఒక మంత్రం దొరుకుతుంది, ఒక సత్సంగం దొరుకుతుంది. సత్సంగం దొరకడం అంటేనే అసలు అది ఆల్రెడీ మనము ఒక మంచి సాధనలోకి ప్రవేశిస్తున్నాం అన్న ఇదనమాట. అసలు రూట్ దొరకాలి కదా, ఒక గమ్యస్థానానికి వెళ్ళాలి. మీరేదో కలకటా వెళ్ళాలనుకున్నారు, అదేదో వెహికల్ మీద బయలుదేరారు, మీకు తెలియదు. ఇప్పుడంటే రూట్ మ్యాప్స్ వచ్చే ఏదో తెలియదు, ఎవరో వెళ్తున్నప్పుడు అడిగినప్పుడు ఆ అడిగేవాడు ఏదో రాంగ్ రూట్ చెప్పాడు, మీరు తీరా వెళ్ళిపోయారు అదేదో హైవేలో, అటు ఇటు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? సో మన మార్గ నిర్దిష్టం కరెక్ట్గా జరుగుతుంది, మనం అదే గమ్యంలో వెళ్తున్నాము. వీళ్ళు ఎంత క్లియర్గా మనకి ఏ మెట్టు మీద ఏ మెట్టు ఎక్కాలి, ఎలా చేయాలి, ఎంతసేపు సాధన చేయాలి, మనకి మనసుని ఎట్లా కంట్రోల్ చేయాలి, శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇన్ని మాటలు మనకు చెప్తున్నప్పుడు మనం ఇది ప్రతి క్లాస్ అటెండ్ అవ్వాలి. అది అటెండ్ అవ్వడంతోనే కాకుండా నేను అదే అంటున్నాను, బుక్ పెన్నులు కూడా పెట్టుకొని ఆ మెయిన్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనసులోకి అన్ని ఎక్కేసినట్టే ఉంటాయి కానీ ఎక్కేసి మళ్ళీ వెంటనే పోతాయి, ఇటు వెళ్తుంది అటు వెళ్ళిపోతుంది బయటికి. ఇవన్నీ వినేసి వదిలేసేవి మాత్రం కాదు. అందుకని చాలా జాగ్రత్తగా ఏ రోజు ఏ పాయింట్స్ చెప్పుకున్నారో అవి మన మనసు నిజంగా అలా చేస్తుందా, మన శరీరం అలా చేస్తుందా, మనం బ్రతకడం అట్లానే బ్రతుకుతున్నామా లేదా, అసలు నిజంగా మనకి మోక్ష సాధన అవసరమా కాదా, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆలోచించాలి. ఎప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, మన ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ అరగంటే కూర్చున్నామా అంటే ఈ అరగంటలో మనం సాధించేది ఏమీ లేదు, ఈ అరగంటలో ఏమీ సాధించరు. ఈ అరగంటలో కేవలం లేదో ఒకటి చెప్తున్నారు, వింటున్నాం, అంతవరకునే. ఈ మిగిలింది ఏంటంటే మిగిలిన ఈ సమయం అంతా 23.5 గంటలు దీని గురించి ఆలోచిస్తే అప్పుడే మనకి సరి అయిన రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది ప్రాక్టికల్ గా మనం చేసేది. ఊరికి ఏదో వచ్చాము వినేసాము వెళ్ళిపోయాము అంటే కనుక అది దేనికి పనికిరాదు. ఏదో మనం వంటలు కుకింగ్ సెక్షన్ వాళ్ళ క్లాసెస్కి వెళ్ళిపోయి నేర్చుకున్నాం, ఇంటికి వచ్చి మాత్రం ఒక పొయ్యి వెలిగించలేదంటే ఇంక దేనికది, ఊరికే టైం పాస్ చేయడం. సో ఏంటంటే మనం వివేక్ చూడమంలో ఏమి నేర్చుకుంటున్నామో అవన్నీ మనం ప్రాక్టికల్గా లైఫ్లో చేయగలిగితేనే దాని ఫలితం మనకు దొరుకుతుంది. లేదంటే ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనమాట, అంతకన్నా ఏమీ సాధించం. వాళ్ళు క్లియర్గా చెప్తారు, మనం వినే ప్రతి మాటని మనం మన లైఫ్లో అనుసరించాలి. దాన్ని అలా చేస్తేనే ఎంతో కొంత పైమెట్టెక్కుతాం. అందులో మన ఇది ఏంటంటే కనీసం మనం వివేక వైరాగ్యం ఫస్ట్ స్టెప్ అన్నా మనం ఎక్కాలి. లేదంటే ఏదన్నా మనము జీవితాన్ని ఇంకా ఇప్పుడు ఒకవేళ తెలియదు కదా మనం ఎంతకాలం బ్రతుకుతాం అనేది మనకి తెలియదు. ఈ జీవితం ఇప్పుడు అయిపోయింది అంటే కనుక మళ్ళా నెక్స్ట్ జన్మలో ఇలాంటివి దొరుకుతాయి దొరకవో మనకి తెలియదు. గురువులు గురు మంత్రం కానీ సాధన కానీ సత్సంగం కానీ ఏమన్నా దొరుకుతలేదో తెలీదు. అదే వివేక వైరాగ్యాలు కనుక మనలో స్టార్ట్ అయ్యాయా, అదే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు పాయింట్స్, అవి కనుక మన లైఫ్లో స్టార్ట్ అయ్యాయా మనం బిందాస్గా ఉండొచ్చు అనమాట. ఎలా అయితే ఒక అబ్బాయికి కాలేజ్లో చదువుతున్నప్పుడే ఉద్యోగం వచ్చేసిందంటే వాడు బిందాస్గా ఉంటాడు. ఎందుకంటే బయటికి కాలేజ్ అయిపోయాక మళ్ళా బయట కంపెనీలకి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, దొరుకుతుందో తెలియదు, దొరికిన ఎలాంటి జీతం వస్తుందో తెలియదు, ఆ టెన్షన్స్ అన్నీ ఉండవు కదా. ముందు ఒకసారి అబ్బాయికి వచ్చేసింది కాబట్టి అలాగా మనం కూడా ఒక్కసారి వివేక వైరాగ్యాలకు గనుక ఏది చేసైనా వెళ్ళాలి. ఏంటంటే మనం ఎంతసేపు ఈ లంపటాల్లో పడిపోయి ఈ పని అవ్వలేదు, ఈ బయటికి వెళ్ళలేదు, ఈ టైంకి ఇది చూడాలి, ఇవి అనుకున్నంత కాలం మనం ఏమీ సాధించలేము. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మనం చేసేది ఏంటంటే ఈ జన్మకి మాత్రమే కాదు, ఇంకా మహా అయితే ఎంతకాలం బతికేస్తాం, ఇంకా మనం ఆరోగ్యవంతులు అయితే 100 సంవత్సరాలు బతుకుతామేమో, అది కూడా ఎవరికి గ్యారంటీ లేవు. కానీ ఆ తర్వాత కూడా మనకి జన్మ ఉంది, అది మనకు తెలుసు కదా. సో నెక్స్ట్ జన్మలు ఉన్నాయి, అసలు అలాంటి నెక్స్ట్ జన్మలు ఒకవేళ ఉన్నా బెటరెస్ట్ జన్మకి వెళ్ళాలి. మళ్ళా మనం సాధన వైపుకి వెళ్ళే టైప్ ఆఫ్ జన్మ మనకి కావాలి. లేదు అది కూడా లేదు, ఇప్పుడే మనం ఇంకా కష్టపడి ఇంకా సాధన చేస్తే మోక్షానికి వెళ్ళిపోతాం. అలాగ మన చేతిలో ఒకటి మంచి పరికరం ఉన్నప్పుడు అది వదిలేసుకొని ఎప్పుడో చేస్తాం అనుకుంటే కనుక మళ్ళీ మనం వేస్ట్ అన్నట్టు, టైం వేస్ట్ అన్నట్టు. అంతకన్నా ఎవరికీ నష్టం లేదు కానీ మనమే నష్టపోతున్నాం అనమాట. సో ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నారు, ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్తే అతను ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి చెప్తున్నారు. తమారాజ్య గురుం భక్త్యా సేవనై ప్రసన్నం
తమను ప్రాప్య పృచ్ఛేద్ జ్ఞాతవ్యమాత్మనః. ప్రహ్వానమ్రకాయుడై బద్ధాంజలి అయి భక్త్యా భక్తి చేత ప్రశ్రయ వినయ విధేయతలతో కూడి సేవల చేత సాష్టాంగ నమస్కారము, పాద సంవాహనము, బట్టలు ఉతకడము మొదలైన వాటి చేత తం గురుం ఆరాధ్యం. గురువుని పూజించి గురువు ప్రసన్నంగా ఉండేటప్పుడు అనుప్రాప్య అట్టి సమయంలో వెళ్ళి ఆత్మనః అనగా తనకు జ్ఞాతవ్య అనగా తెలియవలసిన బ్రహ్మాన్ని గూర్చి పృచ్ఛేత్ ప్రశ్నించవలెనని భక్తి సేవలతో వాక్కుతో కూడా శుద్ధంగా ఉంటూ సమయాన్ని చూసి గురువుని అడగాలి అని చెప్తున్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే, గురువులు ఇప్పుడు మనం వింటున్నాం కదా, మంత్రానికి డిమాండ్ చేస్తున్నారు 5,000 10,000, కొన్ని చోట్ల అయితే 50,000 అంతంత డిమాండ్ చేసేస్తున్నారు. ఎదుటో డబ్బులు ఇచ్చేస్తే గురువులు తీసుకుంటున్నారు. అది గురువు ఎంతవరకు కరెక్ట్, శిష్యుడు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం జడ్జ్ చేయలేం. కానీ ఇందులో చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, గురువు గారికి డబ్బులు ఇచ్చేసి మనం ఆ జ్ఞానాన్ని సంపాదించకూడదు. డబ్బులు ఇవ్వాలి ఎప్పుడు, ఎందుకంటే ఆ గురువు గారు కూడా ఆయన జీవితం కూడా గడవాలి కదా. వాళ్ళు ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉంటే వాళ్ళకు కూడా ధనం అవసరం కాబట్టి ఆ అవసరాలను తెలుసుకొని వాళ్ళకి ఎంత కావాలో అంత మనం చెయ్యాలి. అది వేరే కర్తవ్యం మనకు. కానీ నిజంగా అయితే గురువు గారిని మనం ఎలాగా సంతోష పెట్టాలి, లేకపోతే ఎప్పుడు మనం ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే, మనమంటే ఒక ప్రవాహం లాగా, అంటే అసలు ఎటువంటి మనం చేసే సేవలు ఎటువంటి అఖండితం అంటారు కదా, ఇక్కడ ఏ గ్యాప్ ఉండకూడదు. ఎప్పుడు మనం గురువు గారికి ఎలాగ సంతోష పెట్టాలి, ఆయనకి ఏ సేవ చేయాలి, ఎప్పుడు ఆయన ఏం చెప్తున్నారో అది ఎలా వినాలి, ఎలా ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, ఇలాగా అఖండంగా ఆలోచిస్తూ ఉంటూ ఎప్పుడు ఆయన్ని సంతోష పెడుతూ ఉండాలట. మనం ఏమన్నా ఇప్పుడు ఒక గురువు గారు ఏదో మంత్రం చెప్పారు, మనల్ని చేయమన్నారు, మనం చేసి వెళ్ళి గురువు గారికి, ఆ గురువు గారి మంత్రం ఇన్నిసార్లు చేశానంటే ఇక్కడ ఏదో డౌట్ ఉందని అడిగామనుకో, అప్పుడు ఆయన మహాప్రసన్నం అవుతారు. అదే ఏదో గురువు గారు మంత్రం ఇచ్చారో మనం అది తీసుకుని వెళ్ళిపోయామంతే, ఆ తర్వాత దాన్ని ఏం అడగలేదు. ఓకే, వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేయరు. గురువు గారికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చేటప్పుడు అసలు శిష్యులు ఎలాంటి వాళ్ళు అనేది, అంటే కొంత వాళ్ళకి ఐడియా ఉంటుంది. ప్రతి వాళ్ళు అడగగానే ఇచ్చేయరు అనుకో, వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది, వీళ్ళు చేయగలరు అనే, లేకపోతే వీళ్ళు కాస్త సాధనకు పనికొచ్చే వాళ్ళు అనుకున్నప్పుడే ఇస్తారు. ఏంటి, డబ్బులకు ప్రిఫరెన్స్ ఇవ్వని గురువులైతే, డబ్బులు ప్రిఫరెన్స్ ఇచ్చే గురువులైతే వీళ్ళు డబ్బులు బాగా ఇస్తారు కాబట్టి మంత్రం ఇస్తారని, ఇప్పుడు కలియుగం కాబట్టి అట్లా జరుగుతుందట, అది వేరే విషయం. కానీ ప్రెసెంట్ మామూలుగా నిజమైన గురువు గారులు అయితే అలా చేయరనమాట. మనల్ని చూసి మనల్ని కాస్త అంచనా వేసిస్తారు. ఇచ్చినప్పుడు మనం దాన్ని నిలబెట్టుకోవాలి. మనం అంత మంత్ర సాధన చేసినప్పుడు ఖచ్చితంగా మనలో కొన్ని 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 క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి గురువు గారిని డిస్టర్బ్ చేయకూడదట. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు అడగకూడదు. అడిగేది కూడా నువ్వు నాకేమీ తెలియదు అనుకొని మొత్తం ఆ మనసునంతటి నీ తెల్ల పేపర్ లాగా చేసుకుని వెళ్ళాలి. అంతేగాని నాకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, గురువు గారికి ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో నేను అడుగుదాము, లేకపోతే ఆయన ఏదో చెప్పారంటే అబ్బే మీకు ఇలా తెలుసు కానీ గురువు గారు ఇది ఇలా అండి అని మనం చెప్పామంటే అక్కడే మనం కింద పడిపోతాం. అంటే ప్రాక్టికల్ గా అదేమి గురువు గారు మనల్ని ఏమనరు. గురువు గారు అంటేనే వాళ్ళ స్టేజ్ ఎలా ఉంటుందంటే, మనం ఎంత అజ్ఞానంగా ప్రవర్తించినా సరే వాళ్ళు నవ్వేసి ఊరుకుంటారే తప్పితే మనల్ని ఏమనరు. కానీ మనమే మన మెట్లు ఎక్కడం మానేసి కింద దిగిపోతూ ఉంటాం అనమాట. ఆల్రెడీ పైన ఒక గురువు గారి దగ్గర చేరాలంటే మనం నమ్రతగా జాగ్రత్తగా పైకి ఎక్కాలే తప్పితే అటు ఇటు చేసేసి ఇదవుతూ ఉంటే కిందకి జారిపోతాం. చాలా ఈజీ అన్నట్టు, మనం మెట్లు ఎక్కేటప్పుడే చాలా జాగ్రత్తగా పైకి వెళ్ళాలి. సో అలాగ ఒక గురువు గారి దగ్గరికి మనం చేరాలన్నప్పుడు ఏం చేయాలట, సేవలు చేయాలంట. సేవలు చేయించుకొని రైట్స్ గురువు గారికి ఉన్నాయి. ఎప్పటి నుంచో వచ్చింది ఏంటి, ఒకప్పుడైతే గురుకులం అని చెప్పేసి పిల్లలందరూ అక్కడ ఉండిపోయేవాళ్ళు.
పిల్లలు అక్కడ ఉండిపోయి అక్కడే ఆ గురువు గారు కానీ ఆ గురుమాయి కానీ ఏమన్నా పనులు చెప్తే వాళ్ళు ఆ కట్టెలు తేయడం కానీ ఇంకోటి పనులు చేస్తూ సేవలు చేస్తూ ఆ మిగిలిన టైంలో మళ్ళీ గురువు గారు ఆ స్కూల్ టైం ఆ టైమింగ్ లో నేర్పించే వాళ్ళు, మిగిలిన టైంలో ఇలా పనులు చేసేవాళ్ళు. మొత్తానికి సేవల త్రూనే వాళ్ళు అక్కడ గురుకులంలో ఉంటూ ఉండేవారు. సో ఈ రోజు కూడా ఏంటంటే మనం వెళ్ళినప్పుడు మనం ఎంతవరకు ఆ గురువు గారికి ఉపయోగపడగలుగుతాము అనేది మనం చూసుకోవాలి. అక్కడ ఏదో వ్రతం అవుతుంది, పూజలు అవుతున్నాయి, హోమాలు అవుతున్నాయి, మనం ఎంత చేయగలము, అక్కడ అమర్చడం ఏమన్నా చేయగలమా, లేకపోతే ఇప్పుడు గురువు గారు కొన్నిసార్లు ఆయనకి కొంచెము శరీరము సహకరించకపోవచ్చు, కాసేపు ఆయన మీద అలసటగా ఉండొచ్చు. మనం ఏమన్నా వాళ్ళకి మంచినీళ్ళు అందించడం కానీ, కుదిరితే వాళ్ళ కాళ్ళు పట్టడానికి కూడా అందరూ అలో చేయరంట. గురువు గారిలో కనీసం మనం సేవ చేయడానికి కూడా మనకు అర్హత ఉందో లేదో కూడా గురువులు చూసుకుంటారు. మనల్ని వద్దు అనరు కానీ వాళ్ళ మనల్ని అంగీకరించరు కూడా. సో ఇంత గురువు గారు అనేది చాలా చాలా గొప్ప స్థానం అన్నమాట. వాళ్ళని ఎలా మనం చేరాలి అనే దానికి చెప్తున్నారనమాట. మనం ఎప్పుడు ఎలా ఉండాలట, వినయ విధేయతో ఉండాలట. కనీసం గురువు గారు అన్న ఒక ఆ మాటను ఆగానే ఆ స్వామి వారు మనకి కనిపించాలి. మనం అక్కడ నిజంగా ఆయన అక్కడుంటే అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తాము, లేదు మనకి కనీసం ఆలోచన వచ్చినా సరే మన మనసులోనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసుకుంటాం. ఎంతో వినమ్రతతో ఉండాలి. కొంతమంది తెలియక గురువు గారుల గురించి బయటకు వచ్చి వాళ్ళ గురించి కొంత ఏదో అపహాస్యం చేస్తున్నట్టు చేస్తారు. దానికి మించిన పాపం ఏమీ ఉండదు. అవన్నీ తెలియాలి. ఆ గురువు గారి దగ్గరికి వెళ్తున్నారంటేనే అసలు మనకి ఏ టైప్ ఆఫ్ క్రమశిక్షణ ఉండాలి, మనం ఎలా ఉండాలి అని తెలుసుకునే వెళ్ళాలి. అది తెలియక ఒకవేళ వెళ్ళినా వాళ్ళ గురించి అలా నెగిటివ్ గా మాట్లాడుతున్నాం అంటే మనం పాపం మూట కట్టుకున్నట్టు అనమాట. పుణ్యం సరే కదా, పాపం చుట్టుకుంటుంది. అందుకని గురువుల విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత చేయగలమో అంతా వాళ్ళకి సేవ చేయాలి. ధనము వాళ్ళకి ఎంత అవసరం కాబట్టి వాళ్ళు ఏమి అడగరు. మనము అసలు ధనం అనేది మధ్యలో రాకుండానే ఉండాలి. గురు శిష్య రిలేషన్ లో ఎప్పుడు ధనం సంబంధం ఉండదు. ఏదో లక్షాధికారి ఉన్నాడంటే అతను కొంత డబ్బు ఇస్తాడు, ఏమీ లేని వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళు డబ్బులు లేకుండానే వెళ్తారు, వాళ్ళు తీసుకుంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఏమన్నా సేవ చేయగలిగితే చేస్తారు. వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేదా అనేది గురువు గారు అయితే పట్టించుకోరు. సో మనం ఏం చేయాలనేది మనకి తెలియాలన్నమాట. అలాగా అంత ఆయనకి అలా సేవ చేస్తూ మన ఈ మంత్ర సాధన కానీ ఈ సేవల వలన కానీ ఆయన సంతుష్టులుగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మంచి సమయం చూసి ఆయన ప్రశాంతంగా కూర్చున్నారు, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడిగినా పర్వాలేదు, ఆయన ఇబ్బంది పెట్టను అనుకున్నప్పుడు మాత్రం అలాంటి టైంలో వెళ్ళి మనం చాలా వినమ్రతగా గురువు గారు ఇది నా క్వశ్చన్, ఇది సో దీనికి ఎలాగా నేనేం చేయాలో మీరు చెప్పండి అని చెప్పి చాలా నెమ్మదిగా అడగాలట. అలా అడిగినప్పుడు అప్పుడు గురువు గారు మనకి ఆత్మజ్ఞానం గురించి బోధిస్తారనమాట. భక్తి సేవలతోనూ వాక్కుతో కూడా శుద్ధంగా ఉంటూ సమయం చూసి గురువు గారిని అడగాలి. వాక్కు కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కొంతమంది అక్కడే మాట్లాడి బాహ్య ప్రపంచంలోకి వచ్చేసరికి కొన్ని అపశబ్దాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాంటి అపశబ్దాలను ఉపయోగించకూడదు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు ఒక గురువు గారు ఉండేవారు. ఆయన ఏంటంటే ఆయన ఉన్న ప్రదేశం నుంచే గురువులు ఏదన్నా వేరే ఊర్లలో ఉంటే అక్కడికి ఆయన చెప్పేవారు అనమాట. ఆ టైంలో నువ్వు అక్కడ మన పూజా మందిరంలో కూర్చో, ఈ టైంకి నేను ఇక్కడి నుంచి ఉపదేశం ఇస్తాను, నీకు వినిపిస్తుంది అని చెప్పేసి. అలాగా అది ఎప్పుడో విషయాలు కాదు, ఈ మధ్య కాలంలో కూడా అలాంటి గురువులు ఉన్నారు, ఇంకా ఉన్నారు మనలో కూడా. అయితే ఏమవుతుందంటే నిజంగా అంత సిద్ధులు ఏంటంటే మనలో తిరుగుతారంట కానీ వాళ్ళు కనిపించరంట. అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోరు. ఎంతమంది అంత సిద్ధత పొందినా సరే వాళ్ళకంత ఇది రాదు. కొంతమంది మాత్రం చాలా ఎక్స్పోజ్ చేసేసుకుంటారు. ఏంటంటే ఏదో పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి,
లేకపోతే మంత్రం ఇచ్చేవాడికి డబ్బులు ఎందుకండి? గురువు స్థానంలో ఉండి నిజంగా మోక్షం కోసం ప్రయత్నించేవాడు డబ్బులు వద్దనే కదా చెప్పుకుంటాం. డబ్బులు అంటే మనం ఎంత సంపాదన చేయగలమో, ఎంత సంపాదన మనకు అవసరమో అంతవరకు కోరుకుంటారు తప్పితే ఇంకా 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 డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఇంకా ఏవేవో వేసుకొని వేషధారణలు విచిత్రంగా వేసుకొని అట్లా చేస్తున్నారంటే నిజంగా అసలు అక్కడ ఆ గురు స్థానానికి వాళ్ళు అర్హత ఉందో లేదో అనేది వేరే విషయం అన్నమాట. అయితే ఏమవుతుంది, మీరు అక్కడ పూజా మందిరంలో కూర్చోండి, నేను ఇక్కడ చెప్తానని ఇక్కడ గురువు గారు చెప్పారు. చెప్తే ఒక ఆయన అట్లా కూర్చున్నారు. ఎంతసేపు కూర్చున్నారు? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. ఆయనకి ఏమీ మంత్రదీక్ష వినిపించలేదు అనమాట. అయితే అప్పుడు మళ్ళా ఆయన నెక్స్ట్ డే గురువు గారి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి, గురువు గారు మీరు చెప్పారు కదా, మరి నేను ఆ టైంలో అక్కడ కూర్చున్నాను, నాకేం మంత్రం వినిపించలేదని. అప్పుడు గురువు గారు ఏం చెప్తారంటే, నేను చెప్తున్నానయ్యా, కానీ అదే సమయంలో నువ్వు మీ ఆవిడ్ని అనకూడని ఒక పదం అన్నావు, ఒక అపశబ్దం అక్కడ వాడేవు నువ్వు, ఆ అపశబ్దం వలన నా మంత్రం నీకు వినిపించలేదు అని. అంటే అసలు ఆలోచించండి, మనం ఇంట్లో అంటే సాధనలో ఉన్నోళ్ళకి ఇది ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి మన అపశబ్దాలు వాడకపోవచ్చు, కానీ తెలియని వాళ్ళు లేకపోతే మన ఇంట్లోనే దాని వాల్యూ తెలియని వాళ్ళు అపశబ్దాలు వాడుతూ ఉంటారు. వాళ్ళని మనం చెప్పి నిరోధించాలి. ఎప్పుడైతే అపశబ్దాలు మనం వాడుతూ ఉంటామో మన ఇంట్లో ఉన్న మన సాధన ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు అక్షరాలు, ఉత్తమ అక్షరాలన్నీ కలిపి అన్ని ఒక్కొక్క అక్షరానికి ఒక అమ్మవారు ఉన్నారని మనకి చూపిస్తారన్నమాట. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదము, ప్రతి అక్షరం కూడా దేవతా స్వరూపాలు. అలాంటి దేవతను మనం ఇంట్లో మాట్లాడుతూ మనం తిరుగుతున్నప్పుడు, ఇలాగా అపమాటలు మాట్లాడుతుంటే అపశబ్దాలు మనకు వస్తున్నప్పుడు అమ్మవారు ఎక్కడ ఇష్టపడతారు? ఒకళ్ళెవరో మన ఇంట్లో గెస్ట్ ఉన్నారు, మనం శాంతంగా అందంగా మాట్లాడితేనే కదా వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు. మనం ఏదో దెబ్బలాటి ఏదో చించుకొని ఏదో ఇంట్లో అశాంతిగా ఉంటే ఎలా అయితే గెస్ట్లు కూడా ఉండడానికి ఇష్టపడరు, ఒక మనిషి రూపంలో ఉన్న వాళ్ళే ఇష్టపడనప్పుడు దేవతా స్వరూపాలు ఎందుకు ఇష్టపడతాయి? వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట. సో ఇలాంటివి ఒకవేళ మన ఇంట్లో ఎవరికన్నా తెలియక అపశబ్దాలు వాడితే వాళ్ళకి చాలా సౌమ్యంగా వాళ్ళు వినరండి అనొచ్చు, కానీ వాళ్ళు వినేటట్టు 1కి 4 సార్లు ఏ రకంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో ఆ రకంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ సరిగ్గా ఉంటేనే మన ఇళ్ళల్లో దేవతా స్వరూపాలు తిరుగుతూ ఉంటాయి, మనం శాంతిగా ఉండగలుగుతాము, మన సాధన కూడా శాంతిగా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎవరు నేర్చుకుంటున్నారు? మనమే నేర్చుకోవడం లేదు, మనతో పాటు మన కుటుంబం, మన పరిసరాలు అంతటినీ మనం ఒక శాంతియుతంగా చేసుకోవడానికి మనము ఒక ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇందులో అదే చేయాలి. విన్నాం వరకే కాదు, విన్న తర్వాత కూడా ఎలా అప్లై చేయాలి. అవతల వాళ్ళు వినరండి, చాలా మూర్ఖులు, ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదన్నారా, ఇదే వాక్యాన్ని వీళ్ళకి 4 సార్లు చెప్పి తర్వాత వెళ్ళి అమ్మ దగ్గర చెప్పాలి, అమ్మ ఇది పరిస్థితి, నేనైతే ప్రయత్నిస్తున్నాను, అవతల వాళ్ళు వినడం లేదు, ఏం చెయ్యాలి? ఎలా అయితే మనం ఒక మనిషితో, మన అమ్మతో ఎలా మాట్లాడతామో అలా అమ్మవారి దగ్గర కూర్చొని మనం గనక మాట్లాడగలిగితే, ఎలా అయితే మన అమ్మ మనకి ఎలాగ సజెషన్స్ ఇస్తారు, మనల్ని ఆ కష్టం నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తారు, అలానే అమ్మవారు కూడా మనల్ని బయటకు లాగుతారు. దీని అంతటికీ మూలంగా ఏముండాలి? నమ్మకం. అక్కడెక్కడో అమ్మ ఉన్నారా లేరా అని అనుకుంటే ఆ అమ్మ ఉన్నారా లేరా అన్నట్టే ఉంటుంది. లేదు, నా హృదయంలో అమ్మున్నారు, నా మనసులో అమ్మున్నారు. అమ్మ కోసం నేను ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఇది స్థిరంగా అయిపోతామో నిజంగానే మనం ఎక్కడికి వెళ్ళాం అమ్మ కోసం చూడడం కోసం, మనలోనే మనం చూసుకుంటాం. ఆ స్టేజ్ రావడానికి మనం ఎప్పుడు ఆలోచన దాని మీద నిలబెడుతూ ఉండాలి. ఇంతకుముందు దేవుడు అనేసరికి చేయి పైకి చూపించే వాళ్ళం కదా, యూజువల్లీ దేవుడు అనేసరికి చేయి పైకి చూపిస్తూ ఉంటాం, ఏదో ఆకాశంలో దేవుడు ఉన్నాడు అని ఒక టైపు ఆలోచన ఉంటూ ఉండేదన్నమాట. కానీ కొంతకాలం తర్వాత గురువులు చెప్పడం తర్వాత విన్న తర్వాత మన చెయ్యి పైకి కాదు, మన మనసు వైపే చూపించాలన్నమాట. అక్కడ ఎక్కడో ఉన్నాము, మనం ఏదో మంత్రం వింటున్నాం, లేదా మనం ఏదో మంత్రం చేసుకుంటున్నాం. మంత్రం అంటే మంత్రమే కాదు, రామ అను, కృష్ణ అను, శివ అను, అవి అన్ని మంత్రాలే. అవి ఏం చేసుకున్నా సరే
అప్పుడు అక్కడ మనం ఉన్న చోట దేవతామూర్తులు ఏమీ లేవు, ఎక్కడ ఏం లేవన్నప్పుడు వాటి కోసం నెతికేసుకొని పసుకుంకాలు లేకపోతే పూజా సామాన్లు లేవు, ఇంకా ఈ టెన్షన్ ఏం అవసరం లేదు. మన మనసు ఉంది, మన మనసులో ఆ స్వామి ఉన్నారు. అలాగే మన చేతిలో కళ్ళు మూసుకొని చేత్తో ఇలా అనుకున్నా సరే మనం కుంకుమ వేస్తున్నట్టు పుష్పాలు వేస్తున్నట్టు, పుష్పాలు అయితే బయట పుష్పాలు అయితే గట్టిగా 1 గంట ఉంటాయేమో, ఆ తర్వాత ఒడిలిపోతాయి. అదే మన మనసునే పుష్పంగా చేసుకుని లేకపోతే స్వర్ణ పుష్పాలు మనకు మనమే సృష్టించుకోవచ్చు. బంగారు పుష్పాలు అమ్మవారికి అయ్యవారికి మనం సమర్పించవచ్చు. ఇలా ఎన్ని సాధనలు ఉన్నాయి, ఎంతో ఆనందమైన సాధనలు ఉన్నాయి మన దాంట్లో. తెలియని వాళ్ళు ఏమో స్టార్టింగ్ లో అలా ఉన్నారేమో మనకు తెలియదు, కానీ మనం ఒక స్టేజ్కి వచ్చేసాక ఇంకా ఆ వెంపటత్వం అవసరం లేదు. ఏదో లేదు, ఇదేదో తగ్గింది, ఈ టైంకి నేను అక్కడ లేను, ఇవన్నీ అవసరం లేదు. మన మనసులో ఉన్న దేవుణ్ణి మనం ఏ రకంగా పూజ చేయగలం అనేది మనము ఆలోచించి అలా చేసుకుని వెళ్ళచ్చు. జిజ్ఞాసుల కొరకు వాక్కు చేత ఆరాధించే పద్ధతిని బోధిస్తున్నారు. స్వామిన్ నమస్తే నటలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్దో మా బుద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా రుజ్వాది సుధాభివృష్ట్యా. స్వామి నీ కొరకు నమస్కారము, మీకు నమస్కరించే భక్తులకు బంధువు. బంధువు అనగా ఉపకారి, కష్టాలను పోగొట్టేవాడు, స్వతహ దయకు సముద్రం వంటివాడు. నేను సంసారము అనే సముద్రంలో పడి ఉన్నాను, రక్షించండి. ఇక్కడ మనం గురువు గారిని ఏమని అడుగుతాము? స్వామి మీరు దయాస్వరూపుడు, మీకు దయ ఉంది, నేనేం చేస్తున్నాను? ఇక్కడ సంసారం అనే సాగరంలో కొట్టుకుంటున్నాను, దయచేసి మీరు మీ చేతిని అందించి నన్ను ఈ భవసాగరం నుంచి బయటకు లాగండి అని మనం ఆయన్ని ప్రార్థించాలట. మీ కడగంటి చూపుతో, అనుగ్రహ దృష్టితో, సరళమైన దృష్టితో, మిక్కిలి దయగల దృష్టితో అమృత వర్షం చేత మమ్మల్ని రక్షించండి. మీ కడగంటి చూపుతో, మీరు ఒక చిన్న చూపు చూస్తే చాలు, అలా చూస్తే నా బ్రతుకు ధన్యమైపోతుంది. అనుగ్రహ దృష్టితో కొంచెం అనుగ్రహించండి, కాస్త నా వైపు అనుగ్రహించి నేనేం చేయాలా అనేది మీరు చెప్పండి. సరళమైన దృష్టితో, కఠినమైన దృష్టి కాదు, సరళంగా చాలా సాఫ్ట్గా నాకు ఎలా అర్థమవుతుందో ఆ రకంగా మిక్కిలి దయతో నా మీద కరుణ చూపించండి. అమృత వర్షం చేత, అమృత వర్షము అంటే మృతం కానిది, అది ఆయన చెప్పేవి ఏంటంటే ఇంకా మనం జన్మ జన్మలను తరింప చేసేస్తుంది అనమాట. అది అమృతము, దానికి ఇంకా చావు అనేది ఉండదు. అలాంటి అంత అమృతం లాంటి వర్షం మన మీద కురిపించండి అని ఆయన్ని మనం వేడుకోవాలట. రామాయణ యుద్ధంలో చాలా మంది చనిపోయారు. దేవతలు శ్రీరాముని వద్దకు వచ్చి మా దుఃఖాలను నశింపచేశారు, మీకు ఏం కావాలో అడగండి అంటే దయా సముద్రుడైన శ్రీరాముడు చనిపోయిన వారిని బ్రతికించండి అన్నారు. అప్పుడు దేవతలు అలాగే చేస్తామన్నారు. చనిపోయిన వానరుల శరీరాలు అలా ఉంచారు కనుక వాళ్ళు బ్రతికారు. కానీ రాక్షసులు మాత్రం వాళ్ళ పీనుగులను సముద్రంలో పడేశారు కనుక వాళ్ళు బ్రతకలేదు. ఇది దయాసాగరుడైన శ్రీరాముని కారుణ్యానికి నిదర్శనము. ఇక్కడ ఏమవుతుంది? రామాయణ యుద్ధం అయిపోయాకనంట దేవతలందరూ సంతోషించారంట. రామ మీ వల్ల రావణుని చనిపోయాడు కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, మేము ఏమైనా చేయాలనుకుంటున్నాము, ఏం చేయమంటారు అని అడిగారట. అప్పుడు రాముడు ఏం చెప్పారంటే చనిపోయిన వాళ్ళు బ్రతికించండి అన్నారు. ఆయన ఏమి ఎస్పెషల్లీ మా సైన్యాన్ని బ్రతికించండి, వానర్ని బ్రతికించండి, రాక్షసుల్ని బ్రతికించొద్దు అలా ఏం అనలేదు. ఆయన ఏమన్నారు? మామూలుగా ఇక్కడ ఎవరు చనిపోయి ఉన్నారో వాళ్ళు బ్రతికించండి అని అన్నారు. అయితే ఇంతట్లోకి ఏమైంది? వానర్లు చనిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, కానీ రాక్షసులు ఏం చేశారు? ఆల్రెడీ ఆ చనిపోయిన రాక్షసుల్ని తీసుకెళ్లి ఆ సముద్రంలో కలిపేసి ఉంచారట. సముద్రంలో కలిపేసి ఉంచడం వల్ల ఏమైంది? అమృత వర్షం వాళ్ళు కురిపించారు. వర్షం అయితే పడింది, ఆ బిందువులు ఎవరెవరి మీద పడ్డాయో వాళ్ళు మళ్ళీ జీవం పొందారనమాట. కానీ ఆల్రెడీ మరి సముద్రంలో మునిగిపోయి ఉన్నారు కదా, వీళ్ళ మీద అమృత వర్షం పడలేదు, వాళ్ళ శరీరాన్ని తాకలేదు, కాబట్టి మళ్ళా రాక్షసులు లేగలేదన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనము
నిజంగా ఆ అమృత వర్షాన్ని పొందగలిగే స్థితి కూడా ఉండాలి. ఆ గురువులు అంటేనే వాళ్ళు అమృత వర్షాన్ని కురిపించే స్థితిలోనే ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి, చాలా మంత్రం అవనివ్వండి, లేకపోతే మనం ఏం చేయాలని చెప్పడం కానీ, మన మార్గనిర్దేశం కానీ చాలా ఉంటాయి. వాళ్ళంతా చెప్తారు, అక్కడ ఉన్న అందరి శిష్యుల మీద ఈక్వల్ గానే చెప్తారు. వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉండదు. వీళ్ళు లక్షాధికారి, వీళ్ళు ఏదో అసలు పూట గడవని వాళ్ళు అని ఆ డిఫరెన్స్ గురువులకు ఉండదు. వాళ్ళందరినీ ఈక్వల్ గా చూస్తూ ఉంటారు, అందరికీ ఈక్వల్ గానే ప్రవచనం ఇస్తారు. కానీ తీసుకునేవాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టే వాళ్ళకి ఆ ముక్తి అనేది దొరుకుతుంది అనమాట. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడగడంతోనే సరిపోదు. షణ్ముఖం గారు చెప్తారు, ఆయన ప్రవచనం అవ్వగానేనంట జనాలు లైన్లో నుంచొని ఏంటేంటంటే క్వశ్చన్స్ అడుగుతారట. అడిగారు కదా అని ఈయన చెప్పేలోగా అడగడంతోనే నా పని అయిపోయింది అనుకున్నట్టు గబ ఆయన ఏదో చెప్పేసి వెళ్ళిపోతాడంట. లేకపోతే విన్నా కూడా వినట్టు వింటారట. అప్పుడు ఏం లాభము అంటే గురువు గారిని ప్రశ్నించడం, గురువు గారి వాళ్ళు ఏం స్థాయో అదేదో మనము వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉందో లేదో చూడటము, ఇది చాలా అజ్ఞానం అనమాట. అందుకని అలాంటి పిచ్చి ప్రవర్తనలు చేయకూడదు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళామంటే గురువు గారు అంటే మనకి మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళే కాదు, ఎవరన్నా నిజంగా ఆ జ్ఞానాన్ని పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు, ఆ సాధనలో ఉన్నాళ్ళంటే అందరూ గురువులే. నిన్నైతే మనం నేర్చుకున్నాం కదా, 24 మంది గురువులు ఉన్నారు. వాళ్ళైతే కనీసం గురుస్థానంలో కానీ మానవ రూపంలో కూడా లేరు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు. నిజమైన జ్ఞానము, మంచి జ్ఞానం ఎవరన్నా ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర మనము అంతే వినయ విధేయతలతోనూ నేర్చుకోవాలి. అది ఏం చెప్తున్నారో గ్రహించగలగాలి, దాన్ని మళ్ళా అనుసరించాలి. అప్పుడే మనము ఆ సార్థకతను పొందగలుగుతాం. అంతేగాని ఏదో వెళ్ళాము గురువుగారులు ఎవరో పాపం ఏంటంటే కొంతమంది గురువుగారులు అయితే అసలు ఏంటో వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏదో ఫ్రీగా దొరికారు అన్నట్టు ఆ ప్రవచనానికి వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయి ఎన్ని క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారు. పోనీ అడిగారు, ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు అనుసరిస్తారంటే అనుసరించరు, ఊరికనే అడగాలన్నమాట, ఏదో అదేంటి ఇదేంటి అని. అలాగా అంత మంచి వాళ్ళు కూడా కొంతకాలం ఇక మేము ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదండి అన్నవాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు జ్ఞానం ఇస్తున్నారంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగాలి అనేది కూడా కనీసం మనకు ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏ క్వశ్చన్ అడగాలి, మనం వాళ్ళ అంత మంచి సమయాన్ని వృధా చేయకూడదు కదా. చాలా మంచి క్వశ్చన్స్ ఉండాలి, ఆన్సర్ తీసుకుంటే మన జన్మకి అవి అనుసరించగలిగేలాగా ఉండాలి. ఇవన్నీ మళ్ళీ నేర్చుకోమని చెప్తున్నారు. గురువును శిష్యుడు ఇంకా ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోదూయమానం దురదృష్టవాతేహ భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యమన్యం యదహనం నజాని. వారింప సత్యం కాని సంసారము అనే అరణ్య అగ్ని చేత తప్పిస్తున్నాను, పాపఫలము అనే గాలుల చేత ప్రకంపింపబడుతున్నాను, మృత్యువు నుండి బయటపడని వాడను, శరీరమే పుట్టేది చచ్చేది, ఈ జ్ఞానం లేకపోవడం వలన చేత నాకే అన్ని బాధలు అని భీతి పొందుతూ ఉన్నాను, మిమ్మల్ని శరణం పొందినట్టి వాడను, నన్ను రక్షించండి, మరి ఒక శరణము నాకు లేదు, నన్ను కరుణించండి. మనము ఇంత కష్టాలు ఎందుకు పడుతున్నాము? శరీరమే మనమని తలచడం వలన. తెలుసు ఈ శరీరం ఎంతో కాలం ఉండదు, పోతుందని తెలుసు, కానీ మనం చేసే ప్రతి పని ఈ శరీరానికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. నిజంగా మనం ఏ పనన్నా చేస్తున్నాం అంటే శరీరానికి రిలేట్ చేసుకునే చేస్తున్నాం. ఈ శరీరానికి ఏదో కావాలి, ఈ శరీరంతో ఎవరికో ఏదో రిలేషన్ ఉంది, ఈ శరీరాన్ని తినాలి, తాగాలి, ఏదో అన్ని సంతృప్తి పరచాలి, సుఖపరచాలి, ఎంతసేపు శరీరాన్ని కనెక్ట్ చేస్తున్నాం. కానీ నిజానికి మనలో శాశ్వతంగా ఉండేదేంటి? ఆత్మ. ఆ ఆత్మకి ఏం కావాలి? ఆ ఆత్మని ఎలా తృప్తిపరచాలి? ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి? ఈ విషయాల మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనకి సరి అయిన సాధన దొరుకుతుంది. సో ఇక్కడ మనం గురువు గారిని ఏమని అడగాలి? గురువు గారు, మాకు తెలుసు శరీరం పుట్టుతుంది చస్తుందని తెలుసు, కానీ మేము ఈ శరీరం మీద ఉన్న ఆ మోహాన్ని వదులుకోలేకపోతున్నాం. వదులుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది? పాప ఫలం మనకి ఎక్కువైపోతుంది, అంతే కదా. దీనికి సంబంధించి ఏవో చేస్తున్నాం దీన్ని తృప్తిపరచడం కోసం, లేకపోతే ధనార్జన, ధనము ఇంకా ఇంకా కావాలి, మనకెంత కావాలో కాదు, ఇంకా ఇంకా కావాలి. ఆ ధనం ఊరికినే రాదు కదా, మామూలుగా సంపాదిస్తే కొంత వస్తుంది, మరీ ఎక్కువ సంపాదన అనేసరికి వేరే వేరే మార్గాలు చూసుకోవడం, వేరే వేరే రకాలుగా సంపాదించడం, దానివల్ల పాపము ఎక్కువైపోతూ ఉంటుంది. మనము సంసారం అనే అరణ్య అగ్ని చేత తప్పిస్తున్నాము. కనబడని అగ్ని అన్నమాట ఇది. మామూలుగా ఒక అరణ్యంలో ఉన్నాము, అది అక్కడ అగ్ని చెలరేగితే
అది కాలుతుంది, మనం కూడా కాలిపోతామేమో అని తెలుస్తుంది. కానీ ఈ సంసారం అనేది అగ్ని అయితే మనకు కనిపించదు, కానీ మనం బుర్ర పెట్టి చూస్తే కనుక మనకు తెలుస్తుంది. ఈ సంసారంలో ఎంతసేపు ఇలా కొట్టుకున్నా సరే ఈ అగ్ని ఎప్పటికోసారి మనల్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ సంసారం పనులే చేసుకుంటూ కూర్చుంటాం, కానీ మన ఆత్మని మనం ముద్రించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయము. అప్పుడు లాస్ట్గా ఏమవుతుంది, మనం చచ్చిపోతాం, శరీరం పోతుంది. శరీరంతో పాటు అదే రెండో పావురు నిన్న చెప్పినట్టు ఆత్మను కూడా మనము మళ్ళా దాన్ని చంపి మళ్ళా పుట్టించి, అంటే ఆత్మ చావదు, బట్ ఏంటంటే అలా ఆ రొటేషన్ లో ఉంచేస్తున్నాం అంతే. మళ్ళా చక్రం పుడుతుంది చస్తుంది, పుడుతుంది చస్తుంది. ఆ ప్రతిసారి మనం చెప్తాం, మళ్ళా జన్మ వచ్చిన ఇదే చెప్తాం, సంసారం ఉందండి, పిల్లల్ని చూడాలండి, ఆ పని చేయాలండి, ఈ పని చేయాలండి, మనకు కూర్చోడానికి టైం లేదండి. ఇంకే చెప్పుకుంటే ఇంకంతే, జీవుడు ఇంకెప్పటికీ ఆ మోక్షానికి వెళ్ళడు అనమాట. సో ఎప్పుడో ఏదో చేస్తాం అనుకునేది కాకుండా ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ వాహనంలో ఉన్నాం కాబట్టి ఈ వాహనంలో ఎంత దూరం ప్రయాణించగలమో అంత దూరము ప్రయాణించేస్తే ఆ మిగిలిన కొంచెం డిస్టెన్స్ ఆ దేవుడు ఏదో రూపంలో మళ్ళా మనకి నెక్స్ట్ జన్మల్లో ఆ సాధనకి సరిపడే వాహనాన్ని మనకి ఇస్తారనమాట. నెక్స్ట్, శాంత మహాంతో నివసంతి సంతో వసంత వల్లోకహితము చరంతః తీర్ణాః స్వయం భీమభవాన్నవం జనాన హేతునాన్యానపి తారయంతః. ఆత్మ నిర్వికారమైంది. ఆత్మభావంతో ఉన్న గురువు నిర్వికారంగా ఉంటాడు. బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి. అందరికంటే గొప్పవారు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞాన సంపన్నులు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. సద్వస్తువైన ఆత్మజ్ఞానం కలవాడు ఎల్లప్పుడూ సత్యస్వరూపుడే. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వాళ్ళే గురువు అంటున్నారనమాట. ఆత్మజ్ఞానము వాళ్ళకి ముందు సాక్షాత్కారం అవుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం వాళ్ళకి అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ దాన్ని అనుభవిస్తారు. వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళు మనకి చెప్పడానికి వీలుగా ఉంటుంది. సో అవి మనకి చెప్తూ ఉంటారనమాట. అలా చేస్తే మీరు సంసార బంధనం నుంచి బయట పడతారు. అలాగే మనకు కూడా పరమాత్మని చేరగలిగే అవకాశం ఉంది. బ్రహ్మ సాక్షాత్కారం మనకు కూడా కలుగుతుంది అని చెప్పి వాళ్ళు మనకి చెప్తారనమాట. వసంతం లోకానికి ఆహ్లాదం కలిగించినట్లుగా అతడు అందరికీ హితకారిగా ఉంటాడు. సంసారము దుఃఖభూయిష్టమైంది. ఏ దుఃఖం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆత్మజ్ఞాన సంపన్నులైన మీరు అహేతుకంగా స్వలాభం ఏమీ లేకుండా ఇతరులను తరింపచేస్తారు కనుక నన్ను తరింపచేయండి. ఇక్కడ సంసారము చాలా దుఃఖంతో కూడుకుని ఉంది. అలాగే దుఃఖం, ఇప్పుడు సుఖం అయితే మనం ప్లాన్ చేసుకుంటే వస్తుంది. ఏదో ఒక మ్యారేజ్ అనో ఇంకో ఫంక్షన్ అనో ఉన్నాయంటే అది కొన్ని నెలల నుంచి మనం ప్లాన్ చేసుకుంటాం. సుఖం అనేది కాస్త చెప్పొస్తుందేమో, కానీ దుఃఖం అనేది చెప్పకుండానే వస్తుంది. అన్ని దుఃఖాలు తెలిసి మనకి రావన్నమాట. సో అలా ఎప్పుడే దుఃఖం వస్తుందో తెలియదు, అదొక భయం. ఏమో ఎప్పుడేమవుతుందో అని ఆ భయం కూడా అదొక రకమైన దుఃఖం. సో ఇలాంటి దుఃఖాలతో కూడిన సంసారంలో ఉన్న నన్ను మీరు తరింపచేయండి, మీరు నన్ను ఈ సంసారం నుంచి బయటికి లాగండి అని చెప్తున్నారు. ఆత్మజ్ఞాన సంపన్నులైన మీరు అహేతుకంగా ఎటువంటి వాళ్ళకి లాభాపేక్ష ఉండదు. లాభాపేక్ష ఉన్నవాడికి ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినట్టు. సో మనం క్లియర్ గానే అర్థమైపోద్ది. ఏ గురువులన్నా మనల్ని డబ్బులు అడిగారు, లేకపోతే ఏదో మా కోసం ఇది చెయ్యండి అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ గురువు స్థానానికి నిజంగా వాళ్ళు చెందుతారా లేదా అనేది మనం కొంత ఆలోచించాల్సిన అవసరం పడుతుంది. సో నిజమైన గురువులు ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులు ఎప్పుడు స్వలాభాన్ని చూసుకోరు, వాళ్ళు మనల్ని తరింపచేస్తారు. అలాగా మీరు మీ స్వలాభం చూసుకోకుండా నన్ను తరింపచేస్తారు కాబట్టి స్వామి నన్ను దయచేసి తరింపచేయండి అని ఇక్కడ మనం అడుగుతున్నాం అన్నమాట. లోక సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.